told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్స్ బ్యూటీ టిప్స్. ఈ రోజు ఈ వీడియోలో ఒక ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సమ్మర్ అయినా కాకపోయినా సన్ స్క్రీన్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. సమ్మర్ టైంలో ఏంటంటే 50+ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వకుండా, అలాగే స్కిన్ కి మంచి ప్రొటెక్షన్ లాగా ఈ సన్ స్క్రీన్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. సో సమ్మర్ సీజన్ కానప్పుడు 30+ అలా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ సమ్మర్ టైంలో 50+ సన్ స్క్రీన్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. కొన్ని సన్ స్క్రీన్ రివ్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఈ రోజు అయితే ఒక సన్ స్క్రీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది బాగా వైరల్ గా ఉన్న ప్రోడక్ట్ అనమాట. చాలా మంది కూడా అడుగుతున్నారు ఒక మంచి సన్ స్క్రీన్ గురించి రివ్యూ ఇవ్వండి అని చెప్పి. సో చూసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టు ఇది నా పర్సనల్ రివ్యూ అనమాట. ఎలాంటి స్పాన్సర్ కాదు. నాకు తెలిసిన కొన్ని సన్ స్క్రీన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రోజు అయితే హైపెన్ సన్ స్క్రీన్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది సెలబ్రిటీ చేశారు కదా, ఆ సన్ స్క్రీన్ అనమాట. సో ఎలా ఉంది ఏంటి అన్నది మనం కూడా ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ చెప్పడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ రోజు దీని గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎంత మందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందో ఖచ్చితంగా మన ఛానల్ కి ఒక లైక్ ఇవ్వండి మన వీడియోకి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ముందు సన్ స్క్రీన్ రివ్యూస్, డే క్రీమ్స్ అలా ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటి వరకు ప్రోడక్ట్ రివ్యూస్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాంటివన్నీ షేర్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. మీ డౌట్స్ అన్నిటికీ నేను రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీ. సో జస్ట్ ఈ రోజు ఈ డెమో చూపిస్తాను. అలాగే దీని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది హైపెన్ సన్ స్క్రీన్ అనమాట. SPF వచ్చేసరికి 50 PA++++ ఉంటుంది అనమాట. ఇది ఆల్ ఐ నీడ్ అని చెప్పి దీని మీద మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే కాకాడోప్లమ్, అలాగే నయాసినమైడ్, కోజిక్ యాసిడ్, ఇంకా సిరమిడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్ అని చెప్పి దీని మీద అయితే మెన్షన్ చేసి ఉన్నది అనమాట. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది నాకు 450 499 అట్లా పడింది అనమాట. ఎగ్జాక్ట్గా తెలియదు ప్రైస్, కానీ 400 పైనే పడింది అనమాట. నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. మీకు కావాలి అనుకుంటే కింద లింక్ మెన్షన్ చేస్తాను. తీసుకోవాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, ఆ లింక్ అయితే ఇస్తాను. అలాగే ఇది స్పాన్సర్ కాదు కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటేనే షేర్ చేస్తాను. జస్ట్ నేను ట్రై చేద్దామని ట్రయల్ కోసం తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు సన్ స్క్రీన్ అంటేనే ఈ ఫింగర్ టిప్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా, అలాగా 3 ఫింగర్స్ మీద కానీ 2 ఫింగర్స్ మీద కానీ అలా వేసుకొని అప్లై చేసుకోవడమే. ఇది నాకేమనిపించింది అంటే ఫీలింగ్ వచ్చేసరికి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మన స్కిన్లో సన్ ట్యాన్ పడకుండా, అలాగే స్కిన్కి మాయిశ్చరైజర్గా కూడా ఇది 2 in 1గా కూడా యూస్ అవుతుంది అన్నట్లుగా చెప్పారు. సో అట్లాగే ఉంది కూడా. కానీ బ్లెండ్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఫేస్లో. ఆయిలీనెస్ కానీ అంటే కొంచెం గ్రీజీగా జిడ్డుగా అలా అనిపిస్తుంది కదా, అలా కూడా ఉండింది. కొంచెం టైం పట్టింది. నాకైతే అనిపించింది అనమాట. నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా యూజ్ చేస్తూ ఉండి మీకు నచ్చుంటే అది మీ ఇష్టం. నాకు ఎట్లా అనిపించింది అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది బ్లెండ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అలాగే ఫేస్ మీద వైట్గా కూడా అనిపించింది. మొత్తం బ్లెండ్ అయిన తర్వాత అయితే స్కిన్ మీద గ్లోగానే ఉంది. కానీ ఏదైతే గ్రీజీగా అదైతే నాకు అనిపిస్తుంది అనమాట. అయితే బాగుంది, మొత్తానికి అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్కి అని వేశారు. కొన్ని ఉంటాయి కాంబినేషన్, ఓన్లీ కాంబినేషన్, లేకపోతే ఆయిల్ టు కాంబినేషన్, డ్రై స్కిన్ అట్లా ఉంటాయి. ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్కి అయితే ఇచ్చారు. కొంచెం బ్లెండ్ అయిన తర్వాత అయితే బాగానే ఉండింది. బాగా కొంచెం బ్రౌన్ స్కిన్ లేకపోతే లైట్గా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఆ వైట్ క్యాస్ట్ అనేది కనిపిస్తుంది. చూసి తీసుకోండి. నాకైతే బాగానే అనిపించింది, కానీ కొంచెం బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే కొంచెం గ్రీజీగా అనిపించింది.
మాయిశ్చరైజ్డ్గానే ఉంది, హైడ్రేటింగ్గానే ఉందన్నమాట ఇది అప్లై చేసుకున్న తర్వాత. సో నా ఫీలింగ్ అయితే ఇది. ఇందులో మనకి నయాసినమైడ్ అలాగే కోజిక్ యాసిడ్ అయితే ఇంక్లూడ్ అయి ఉంది. మనకి స్కిన్ ట్యాన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసి స్కిన్ని గ్లోయింగ్గానే ఉంచుతుంది మనకి సన్ ట్యాన్ పడినా కూడా. సో నాకైతే అట్లా అనిపించింది. మీకేమనిపించింది? మీరు యూజ్ చేసిన వాళ్ళైతే ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది, అందరికీ బాగుంది అనిపించిన ఒక సన్ స్క్రీన్ అనమాట ఇది. నాకైతే కొంచెం బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది అనిపించింది అంతే. చూసారు కదా, ఇది దీని రివ్యూ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి డౌట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకో సన్ స్క్రీన్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను విజయ. బాయ్, టేక్ కేర్.